హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా లైనింగ్ అయితే డబుల్ ఫోల్డ్లో అయితే చూసుకోవాలి. మనకు లెంత్ అనేది ఎంత కావాలనేది చెక్ చేసుకోవాలి. నాకు లెంత్ వచ్చి 13 ఇంచులు కావాలి అండ్ టోటల్ పొడవు వచ్చి 26ను సెంటర్లో అయితే పట్టుకొని మనం 13 ఇంచెస్ మార్క్ వరకు అయితే చూసుకోవాలి. క్లాత్ అడ్జస్ట్లు అవి నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా అయితే చూసుకొని మనకు లెంత్ ఎంత ఉందని చెప్పి చెక్ చేసుకోవాలి. అండ్ లూజ్ వచ్చి 10 ఇంచెస్ ఉంది. షోల్డర్ వచ్చి 5.5 వరకు అయితే నేను మార్క్ చేసుకుంటున్నా. చంక డౌన్ కూడా 5.5 వరకు అయితే నేను మార్క్ చేసుకున్నాను. నెక్ లెంత్ వచ్చి 2.5 వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చి 4 వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను. అలాగే చంక డౌన్ కూడా చూసుకోవాలి. నీట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని మనకు ఎలాంటి డిజైన్ అయితే నెక్ కావాలనేది చూసుకోవాలి. మన చంక డౌన్కి లైన్గా ఒక మార్క్ అయితే లైన్గా ఒక లైన్ అయితే గీసుకొని మనకి ఎంత లూజ్ వచ్చిందో అంతవరకు అయితే మార్క్ చేసుకోవాలి. నాకు 8 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ వచ్చి మనకు ఎక్స్ట్రా కుట్లలోకి అయితే ఉండించుకున్నాము. ఖర్చుల్లోకి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే తీసుకొని చంక డౌన్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఒక మార్క్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ చంక అయితే మనం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న మెజర్మెంట్స్తో. నెక్ వచ్చి నేను ఇలాగైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డ్రా చేస్తున్నాను. చూసుకొని క్లాత్ అనేది మనం జరిగిపోకుండా కావాలంటే పిన్స్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ టెస్ట్ దగ్గర మాత్రం ఒక మార్క్ అయితే తీసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను పెట్టుకున్నాను. ఎక్కువ హై నెక్ లాగా పెట్టుకుంటున్నాను. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అయితే డ్రా చేసుకోవచ్చు. మనం గీసుకున్న నెక్ పై అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం. మెయిన్ క్లాత్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది డ్రెస్లో మిగిలిన క్లాత్ కాబట్టి నాకు మొత్తం క్లాత్ సరిపోతుందో లేదని అయితే నేను చూసుకున్నాను. సో ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే క్లాత్ తీసుకున్నాను. హ్యాండ్స్కి వచ్చి 12 ఇంచెస్ తేడాతో పెట్టుకున్నాను. చాలా కొంచెం అంబ్రెల్లా హ్యాండ్స్లా పెడదామని కొద్దిగా హ్యాండ్స్కి అయితే తీసుకొని మిగిలిన ఫ్యాబ్రిక్ నడుము దగ్గర కుచ్చుకైతే చూసుకుంటాను. నాకు లెంత్ అయితే సరిపోతుంది. నేనేం కట్ చేయలేదు. ఒకవేళ లెంత్ మనకి ఎంత కావాలనేది మనం చెక్ చేసుకొని మనకి ఎంత లెంత్ పొడవు అనేది ఎంత కావాలనేది కట్ చేసుకోవాలి. నాకు ఉన్న లెంత్ అయితే సరిపోతుంది. నేనైతే కట్ చేయట్లేదు. నెక్స్ట్ హ్యాండ్స్కి మాత్రం ఒక 6 ఇంచెస్ అయితే పెట్టుకొని సెంటర్ పాయింట్లో నేను డాట్ పెట్టుకున్నాను. నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో హ్యాండ్స్ అయితే నేను కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పైన క్లాత్ అనేది నేను తిరగతిప్పించేస్తున్నాను. నేను పైపింగ్ అయితే వేయట్లేదు. సో మెయిన్ క్లాత్ అనేది పై వైపుకు పెట్టుకొని దానిపైన లైనింగ్ అనేది పెట్టి దానిపై మనం స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కానీ స్టిచ్ చేసుకుంటే మనకు అక్కడ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ వేయకూడదు అనుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు. తిరగతిప్పించేస్తే క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు నెక్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. మన పైపింగ్ కావాలన్నా వేసుకోవచ్చు. సో లైనింగ్ పైన కింద ఉన్న ఖర్చులు లైనింగ్ వైపుకి కింద నుంచి మన క్లాత్ కింద వైపు నుంచి పట్టుకొని దానిపైన దాని మీద అయితే కుట్టు వేస్తే మనకు ఒక నీట్గా అనేది నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, నెక్ అనేది నేను చిన్నగా తిప్పాను అక్కడ. అది కూడా చూడండి ఎంత నీట్గా అడ్జస్ట్ అయ్యి ఎంత బాగా వచ్చిందో. మనకు నీట్గా అయితే వస్తుంది. ఇంకా మొత్తం లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదైతే మొత్తం కుట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్ను చూసుకుంటూ క్లాత్ అనేది మనకి ఎలా ఉందని ఎక్కడ కూడా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ అలా లేకుండా మొత్తం చూసుకుంటా స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టుకొని దానిపైన క్లాత్ అనేది పై వైపుకి పెట్టుకొని తర్వాత లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి.
చిన్న ఖర్చులు పెట్టుకుంటే మనకు నెక్ అనేది నీట్గా వస్తుంది, అక్కడ ముడత లేకుండా. చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు పై కుట్టు అయితే వేసుకుందాం. మనం పెట్టుకున్న నెక్ పైన అయితే కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అయితే జాయిన్ చేసుకోవాలి. నీట్గా ఎక్కడ కూడా గూడ లేకుండా అయితే జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి. సారీ అండి, నేను వీడియో కట్ చేసుకునేటప్పుడు అయితే చెప్పాల్సింది నేను మర్చిపోయా. సో ఇక్కడైతే నేను కట్ చేస్తున్నా. మన బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు అయితే ఇలా పెట్టుకొని మనకు నడుము లూజ్ అనేది ఎంత ఉందో అక్కడికైతే ఒక మార్క్ వేసుకోవాలి. చూడండి, నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనకు నడుము లూజ్ వచ్చి 8 ఇంచెస్ అంటే 32 వచ్చింది. అంటే 32లో 4వ భాగం వచ్చి 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ వేసుకొని ఇలా కొంచెం నడుము దగ్గరికి వచ్చే తలకి ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్ అయితే ఇలా క్రాస్ తిప్పుకోవాలి. అప్పుడు మనకు నడుము దగ్గర అనేది ఫినిష్ చాలా నీట్గా ఉంటుంది. డ్రెస్ మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది మనకు ఆ ఫినిషింగ్ అనేది. సో అక్కడ మాత్రం అలా కొంచెం వంపుగా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చి నాకు ఉక్స్ పట్టి కాజా పట్టికి అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా కొంచెం ఫ్యాబ్రిక్ 1.5 ఇంచ్ 2 ఇంచెస్లో ఒక 2 ఇంచెస్ పెట్టుకొని అయితే కట్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే క్లాత్ జాయిన్ చేసుకోవాలి. మనకి ఇది హుక్స్ పట్టి కాబట్టి క్లాత్ అనేది లోపలికి మర్చుకొని స్టిచ్ చేసుకుంటాం. కాజా పట్టీకి క్లాత్ అనేది లోపల వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. మనకు కింద ఉన్న క్లాత్ కన్నా కొంచెం పై వైపు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మర్చుకొని కాజా పట్టీ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ మిషన్తో వేయట్లేదని నేను చేతి కాజా అయితే వేస్తాను. సో నేను స్ట్రైట్గా అయితే లైన్ వేస్తున్నాను. నేను తర్వాత చేతితో అయితే కాజా వేస్తాను. స్ట్రైట్గా లైన్ అయితే మిషన్ కుట్టు వేసేస్తున్నాను. రెండు సమానంగా ఉండాలి లేదో చూసుకొని మనం కాజా పట్టీ అనేది కిందికి పోయి హుక్స్ పట్టీ అనేది పై వైపుకు రావాలి. సో అలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒక 2 ఇంచెస్ అది మీ ఇష్టం, మీరు ఎంతవరకు అయితే జాయిన్ చేసుకో ఒక 1.5 ఇంచెస్ వరకు అయితే మార్క్ చేసుకొని ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి. అండ్ డాట్స్ పట్టుకోవాలి. డాట్స్ షోల్డర్ నుంచి చక్కగా పట్టుకొని కింది వైపు మనకు క్లాత్ అనేది చక్కగా ఉందా లేదా చూసుకొని ఇలా అయితే డాట్ అయితే వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపు కూడా షోల్డర్ను పట్టుకొని కిందికి ఇలా చక్కగా అయితే తీసుకొని ఒక డాట్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని అయితే జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. నెక్ వైపు అయితే కొంచెం రఫ్ చేసుకొని వేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఇంకో వైపు షోల్డర్ కూడా జాయిన్ చేసుకుందాం. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత క్లాత్ మనకు షోల్డర్ జాయింట్లు ఉంటాయి కదా, అక్కడ
ఖర్చులు క్లాత్ అనేది ఉంటుంది కదా, అది ఇలా ఇలా లోపలికి మర్చ్ చేసుకొని కుట్టేసుకుంటే మనకు అక్కడ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ అయితే జాయింట్ చేసుకుందాం చూసుకొని. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాం. హ్యాండ్స్కి లోపల హ్యాండ్ అయితే నేను పెట్టలేదు, చిన్న పాప కాబట్టి నార్మల్ అంబ్రెల్లా హ్యాండ్ ఒకటే పెడుతున్నాను. పెద్దవాళ్ళకైతే లోపల హ్యాండ్ జాయింట్ చేసుకొని పైన అంబ్రెల్లా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. సో సెంటర్లో ఫస్ట్ మనం టిక్ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్కి, అక్కడ నుంచి ఫస్ట్ సెంటర్ నుంచి జాయింట్ చేసుకోవాలి. ఇచ్చులు తగ్గులు లేకుండా హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో దానిపై ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి హ్యాండ్ అయితే ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుందాం. ఇంకో వైపు కూడా అలాగే సెంటర్లో ఫస్ట్ సెంటర్ నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్. అలా సెంటర్ నుంచి జాయింట్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా ఉంటుంది హ్యాండ్. వీళ్ళు చూసిన విధంగా హ్యాండ్ అయితే చూసుకొని నీట్గా అయితే హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. ఇందాక మనం బ్యాక్ సైడ్ వేసుకున్నాం కదా డాట్స్, అలా ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ షోల్డర్ పట్టుకొని నడుము దగ్గర క్లాత్ పట్టుకొని స్ట్రైట్గా అయితే తీసుకొని అక్కడ ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు ఎంత ఉందని మార్క్ చేసుకోవాలి మనము. నడుము లూజు 32 ఇంచులు, 32 ఇంచులు 2 భాగాలు అయితే 16 ఇంచులు, 16 ఇంచులు తీసుకొని ఇంకో 1 ఇంచ్ అనేది మన కుట్లో లేకపోతుంది. సో మనకు 17 ఇంచులు కావాలి. 17 ఇంచుల వరకు మన క్లాత్ని ఇలా చిన్న చిన్న కుచ్చు అయితే పెట్టుకోవాలి. మెజర్మెంట్ చూసుకుంటూ మనం 17 ఇంచుల వరకు అయితే ఇలా క్లాత్ని అయితే మర్చుకోవాలి. నాకు 18 ఇంచులు వచ్చింది. ఇంకొక 1 ఇంచ్ అయితే నేను క్లాత్ మర్చుకుంటున్నా. సేమ్ అదేవిధంగా మెయిన్ క్లాత్ను కూడా మనం 17 ఇంచుల వరకు అయితే చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ కుచ్చులు అనేవి సమానంగా అన్ని కుచ్చులు ఒకేలా ఉండే విధంగా ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుచ్చు పెట్టుకోవాలి. చూడండి అంత క్లాత్ మొత్తం కూడా ఒకే లెవెల్లో ఒకే కుచ్చు వస్తుంది. క్లాత్ అయితే అలా చూసుకుంటూ మనకున్న లెంత్ ఎంత రావాలి, ఇంకెంత క్లాత్ ఉందని చెక్ చేసుకుంటూ మనం 17 ఇంచుల వరకు అయితే క్లాత్ రావాలి. 17 ఇంచుల వరకు అయితే మెయిన్ క్లాత్ కూడా కుచ్చు పెట్టుకోవాలి. చూడండి 17 ఇంచుల వరకు అయితే వచ్చింది. సేమ్ అదేవిధంగా ఇంకొక వైపు కూడా నేను క్లాత్ అనేది కుచ్చు పెట్టుకున్నాను. నెక్స్ట్ బాడీ పార్ట్కు ఇక్కడ మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి లైనింగ్ పార్ట్ను లోపల వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ను లోపల సైడ్ పెట్టుకొని అండ్ మెయిన్ క్లాత్ చూడండి కుట్టునే వైపు నుంచి చూడండి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది, వీడియో కొంచెం అబ్జర్వ్ చేయండి. కుట్టు అనేది ఈ విధంగా మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా లైనింగ్ క్లాత్ లోపల వైపు మనం పై వైపు మెయిన్ క్లాత్ని పెట్టడం వల్ల మనకు అక్కడ ఫినిషింగ్ అనేది లోపల సైడ్ నుంచి అయినా కానీ చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా లోపల వైపు లైనింగ్ పై వైపు మెయిన్ క్లాత్ పెట్టుకుంటూ క్లాత్ మూడింటిని లైనింగు బాడీ పార్ట్ మెయిన్ క్లాత్ రెండు చూసుకుంటూ మూడు క్లాత్లను అయితే మనం చూసుకుంటూ అయితే కుట్టు వేసుకోవాలి. చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో. లోపల సైడ్ నుంచి బయట సైడ్ నుంచి ఎక్కడ అనేది కుట్లు అనేవి కనపడవు. నెక్స్ట్ సైడ్ జాయింట్లు అయితే చేసుకుందాం. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేతలకి మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉందని చూసుకొని మన హ్యాండ్ లూజ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి ఇలా స్ట్రైట్గా అనేది కుట్టు వేసుకోకుండా నడుము దగ్గర వరకే కుట్టు వేసుకోవాలి. నడుము లూజ్ చూసుకుంటూ
నడుము దగ్గర వరకే కుట్టు వచ్చి అక్కడి నుంచి అయితే క్రాస్గా తిప్పేసేయాలి. కుట్టు అనేది క్రాస్గా పక్కకు తీసేసుకోవాలి. చూడండి, అలా క్లాత్ పక్కకు తీసుకొని లోపల లైనింగ్ క్లాత్ను లోపల మెయిన్ క్లాత్ సపరేట్గా జాయిన్ చేసుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ క్లాత్ని సపరేట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ని అయితే నేను ఫోల్డ్ చేసుకున్నా. ఆ లైనింగ్ సపరేట్గా ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రైట్ కుట్టు వేసుకుంటే ఖర్చులో క్లాత్ అనేది అలాగే వస్తుంది కదా. అలా లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. సేమ్ హ్యాండ్ లూజ్ అయితే చూసుకొని ఇక్కడ కూడా నడుము దగ్గరకు వచ్చేసరికి కుట్టు అనేది పక్కకు స్ట్రైట్గా కాకుండా పక్కకు అనేది తీసుకోవాలి. చూడండి, నడుము దగ్గర మనకి ఎంత లూజ్ అయితే చూసుకొని అక్కడ నుంచి కుట్టు పక్కకు లాగేసుకొని అండ్ లోపల ఉన్న మెయిన్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకొని సపరేట్గా. చూడండి, అలా మెయిన్ క్లాత్ సపరేట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. లైన్ క్లాత్ సపరేట్గా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.